నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో వారు దేవుని మాటలు విశదపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మరి ఇమానియల్ ప్రార్థనా గోపురం వ్యవస్థాపకులు మాకు అత్యంత ప్రియులు, యేసుని ప్రేమను పొందుకుంటూ అనేక మందికి ప్రేమను పంచుతూ ఉన్న ప్రియమైన సేవకులు మరి భానుప్రసాద్ అయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ ప్రేమే మరి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మరి మాకు ఆదివారం చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడప్పుడు ప్రేమ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మరి చాలా సంతోషం. అన్యుల మధ్యలో మరి పరిచర్య చేస్తున్నారు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి అనేక మంది అన్యులు ఆయన ద్వారా రక్షించబడుతూ ఉన్నారు. ఆయన సాక్ష్యం ఇక్కడే నేను చూశాను. మరి 70 గజాల్లో కట్టిన మందిరం మరి దేవుడు ఆయన సరిహద్దులు ఎలా విశాలపరిచాడంటే 70 సెంటులు కొనటానికి విశాలపరిచాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పకూడదు. దేవునికి ఇంకా బలమైన పరిచర్య ఆయన ద్వారా తెనాలి అని పరిసర ప్రాంతాల్లో దేవుడు మరి తన దాసుని వాడుకును గాక. ఆమెన్. నీవే నా కోటగా, నీవే నా అండగా, నీవే నా తోడుగా ఉండగా, నే బితిల్లక నే వెనుదిరుగగా నిన్ను వెంబడించెనుగా. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, నీవే నా తోడుగా ఉండగా, నే వెనుదిరుగగా నేను బితిల్లక నిన్ను వెంబడించెనుగా. ఆత్మని మరించు నీ ఆత్మని నీవే నా కోటగా, నీవే నా అండగా, నీవే నా తోడుగా ఉండగా, నే భీతిల్లక నేను భయపడక నిన్ను వెంబడించెనుగా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి దేవుని వాక్యాలు వింటూ మరి చక్కటి సంగీతాన్ని అందజేస్తున్న బిడ్డలకి వందనములు. మరి రివల్యూషన్, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ప్రత్యక్షత అంటే దేవుని వాక్యము ప్రత్యక్షత. రెవల్యూషన్ని మూల భాషలో అపోలికిపా అంటారు. దాని అర్థం ఏంటంటే మనం చూస్తున్నాం అన్వీల్ అంటే ముసుగు లేకుండా మాట్లాడతారు. కొంతమంది ముక్కు సూటండి, మా వారు ఏమనుకోద్దండి, ముక్కు సూటండి, మా భార్య ముక్కు సూటండి, చాలా మంచిదండి అంటూ ఉంటారు. చూసారా? దేవుడు కూడా మొక్కమాటం లేకుండా మాట్లాడతాడు. మరి మనం చూస్తాం మొక్కమాటం లేనివాడు సమరయ స్త్రీతో అన్నాడు, ఇప్పుడున్న భర్త నీ భర్త కాదు అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి మార్తా, నువ్వు నన్ను పిలిచావు, విస్తారమైన పని ఎందుకు పెట్టుకున్నావు? సీమోను, నువ్వు ఇంటి నన్ను పిలిచావు, మరి నిజంగా నువ్వు నా దగ్గర ఉన్నావా? సీమోన్ ఇంటిలో మనం చేసిన అత్తరతో యేసయ్యను పాదాలు తడిపింది, కానీ సీమోను పిలిచాడు. కానీ మనం చేసిన యేసు ప్రభుని ఆ స్త్రీ కొనియాడినట్లుగా మనం చూస్తున్నాం. యథార్థంగా మనలో ఏ లోపాలు ఉన్నాయో అది లోపంతో బాధపడుతున్నావు, ఈ లోపాన్ని సరిచేస్తాను. యేసు ప్రభులు అద్భుతం ఏం చేశాడండి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎన్నో అద్భుతాలు మరి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనందరూ పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చామా? అందరూ దేవుని సోదరులు చెప్తాం. హల్లెలూయా. కాబట్టి అందరూ చేతులు పైకెత్తండి. రైట్, అందరూ బైబిల్ తోటి అందరూ చేతులు పైకి. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట
జీవపు ఊట పరముకు నడిపించు మాట తేనె వలె మధురము సుత్తు వలె ఖండించును మధురమైనది అద్భుతమైనది నా యేసు నీ నోటి మాట. ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని ఎలాగ అన్యులకు చెప్పగలం? సింపుల్గా ఒక ఏడు మొక్కల్లో చెప్తాను. మొదటి అధ్యాయంలో సృష్టి గాథను చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ఏమి చూస్తున్నాం అంటే సృష్టి గాథ గురించి మనం చూస్తూ ఉన్నాం. మొదటి 6 అధ్యాయాలు దేవుడు ఆకాశాన్ని మరి సృష్టించాడు, భూమిని సృష్టించాడు, జలరాశిని సృష్టించాడు, అడవుని సృష్టించాడు. అలాగే 6 దాకా చూసాం. మరి 11 దాకా సృష్టి గాథ గురించి చూస్తూ ఉన్నాం. 12 నుంచి 50 వరకు ఆదికాండంలో కుటుంబ గాథ గురించి చూస్తూ ఉన్నాం. కుటుంబ గాథ అంటే ఇస్సాకు కుటుంబం గురించి, అబ్రహాము నువ్వు లే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు, ఆ గాథ గురించి మనం చూస్తున్నాం. యోసేపు గురించి మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితం గురించి మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఎలా మారాడు? ఇజ్రాయేల్గా మార్చాడు. మన మందిరంలో మనందరం ఎలా ఉండాలంటే హీల్ క్యాచర్గా ఉండాలి. హీల్ క్యాచర్ అంటే అమ్మాయిలు వేసుకుంటా హీల్స్ అంటారు చూసారా అని మనం చేసిన అని గుర్తుపెట్టుకుంటాకి. హీల్ క్యాచర్ అంటే ఆ దేవదూతను మరి మోకాలు పట్టుకుని వదలలేదు. దేవశాస్త్రం చెప్పిన మన పెనుగులాడాడు. అటువంటి అనుభవం మన ప్రార్థనా మందిరంలో ఉండాలి. కాబట్టి తర్వాత నిర్గమకాండ నుంచి మలాకీ వరకు ఇజ్రాయెల్ జాతి గాథ అని చూస్తున్నాం. ఇజ్రాయెల్ జాతి గాథలో రాజులేరయ్యా అంటే దేవుడు రాజునిచ్చాడు. న్యాయాధిపతిని అంటే న్యాయాధిపతి ఇచ్చాడు. ఎప్పుడు తోటకూర పప్పేనా, ఎప్పుడు చిక్కుడుకాయ పప్పేనా అంటే పరలోకం నుంచి ఏం కురిపించాడు? పూరేలు కురిపించాడు. మనం చేసిన ఒక్కొక్కరు 2 తింటారు, ఒకళ్ళు తింటారు, 3 తింటారు. మహా అయితే 5 లక్షల మంది అంటే రోజుకి ఎన్ని కురిపించాడు చెప్పండి? 15 లక్షలు పూరేళ్ళు కురిపించాడు. ఆ పూరేలు కూడా చెప్తే వెళ్ళిపో భూలోకానికంటే నేను వెళ్ళిపోతాను ప్రభా అన్నదంట. అని మనం చేసిన యేసు ప్రభుకి అంత మాట విధేయత చూపించారు. పూరేళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు జాతి గాథ. తర్వాత యేసుక్రీస్తు గాథ. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఆయన అద్భుతమైన పరిచయం చేసి మరి ఆయన సిలువలో ఎందుకోసం మన కోసం ఆయన సిలువలో యాగమయ్యాడు, ఎందుకోసం సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ చక్కగా తెలియజేస్తుంది మార్కు రాసిన సువార్త, లూకా, మార్కు, మత్తయి, యోహాను. తర్వాత మరి అపోస్తుల గాథ అని చూస్తూ ఉన్నాం. అపోస్తుల గాథ అంటే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని యేసు ప్రభు కన్నా గొప్ప కనమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క వర్తమానంలో 3000 మంది బాప్తిసం పొందారు. ఇందాక భానుప్రసాద్ గారు చెప్తున్నారు, ఎన్నో మందికి బాప్తిసం ఇచ్చానండి. 27-6 ఏళ్లలో సేవను ప్రారంభించారండి. యవ్వన ప్రాయంలో ప్రారంభించారు. యవనస్తులారా మీరు బలవంతులు. ఎవరికి కావాలంట? దేవునికి కావాలి. తర్వాత రోమిలు రాసిన పత్రిక నుంచి గలితీలు రాసిన పత్రిక వరకు నా గాథ. పౌలు ఒక జబ్బుతో బాధపడుతున్నాడండి. మరి జబ్బుతో పాడుతూ ఉంటే ఆ జబ్బు తీసేస్తాడో లేదో చెప్పలేదు, కానీ నా కృప నీకు చాలును, నా దయ నీకు చాలును అన్నాడు. మరి ఆయన కృప మనకు చూస్తూ ఉంది. అందులో పౌలు ఏమంటున్నాడు తెలుసా? మరి ఒక అద్భుతమైన మాట ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత గొప్ప అద్భుతమైన విలువైన మాటలు చెప్పాడు చూడండి. ఆనందించుడి, మరలా చెప్తున్న ప్రభువునందు ఆనంది. చిన్న సమస్య వస్తే చచ్చిపోతారు, చిన్న సమస్య వస్తే శోధనలకు వెళ్ళిపోతారు, మెంటల్ డిప్రెషన్లు అయిపోతారు. అటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నాం. మా పాలకొల్లు ప్రాంతంలో రామారావుపేట అని ఉంటుంది. 2 యవనస్తులు ఉంటారండి. అది చూసినప్పుడు చాలా జాలేస్తుంది. ఎంతో యవనస్తులు, చాలా పని చేసుకునేవారు. 2 ఎందుకోసం అయిపోయారు తెలిసే పిచ్చోళ్ళు. ఏదో తిరుగుతూ ఉంటారు, ఏం పెట్టినా తినరు, ఏమిచ్చినా తాగరు, మరి ఏంటో తెలియదు. అటువంటి మెంటలీ డిప్రెషన్లు అయిపోతూ ఉంటారు. అందుకనే దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసం కర్తయగు యేసు వైపు చూస్తామనకూడదు, మంచి చూసేసేయాలని అనుకోకూడదు, చూస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. ఎప్పుడు చూస్తూనే ఉండాలి.
మన బహుమానం, ఉన్నతమైన బహుమానం పొందుకున్నందు వరకు ఆయన వైపు చూస్తున్నాడు. ఇదేంటండి? 6వది నీ నా గాథ. 7వది ఏంటంటే రాకడ గాథ. క్రీస్తు రాకడ ఎలా రాబోతున్నాడు, వధువుగా వరుడుగా మధ్యాకాశంలో రాకపోతున్నాడు, సంఘం ఎలా ఎత్తబడిపోతుంది, సంఘం ఎదుర్కొన్నట్టు ఆయనకి దమ్ము ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? సింపుల్గా ఎవరైనా చెప్పగలరండి? గాథలంటే స్టోరీస్. బైబిల్లో ఏముంది? ఫస్ట్ సృష్టి గాథ, 2 ఇజ్రాయెల్ కుటుంబ గాథ, ఇజ్రాయెల్ జాతి గాథ, యేసుక్రీస్తు గాథ, అపోస్తుల గాథ, నీనా గాథ, తర్వాత ఏంటి చెప్పండి? రాకడ గాథ. సింపుల్గా మనం ఏంటంటే బైబిల్లో ఇది ఉన్నది, మరి అనేక వాళ్ళకి తెలియని వారికి తెలియపరచచ్చు. సువార్త మరి వినని వారికి సువార్త చెప్పి యేసు ప్రభు యొద్దకు రప్పించేవారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. 613 ఆజ్ఞలు బైబిల్లో మరి ఉన్నాయి. ఆజ్ఞలు 365 ఆజ్ఞలు. అలా చేయొద్దమ్మా, నీ పొరుగు వారిని ఆశించద్దమ్మా. నా తల్లి ఎప్పుడు చెప్తూ ఉండేదండి, ఒరే పొరుగువారిది ఆశించి ఎప్పుడైనా పాములంటే ఇది కాటేసేస్తుంది. ఇదివరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళండి. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నా చాలా ఆశపడిపోవాలి, ఎప్పుడు ఏది ఆశించకూడదు. మా అందుకునే చిన్ననాటి విత్తనం నాటబడింది. పెద్ద కూడా ఎవరైనా ఏది కొనుక్కున్నా మేము ఎప్పుడు ఆశించాం. ఎందుకంటే నాకు చిన్నప్పుడే మాట 10 సార్లు వినబడింది, ఎవరిదైనా కొనుక్కుంటే ఎప్పుడు మనం ఆశించకూడదు. రేపొద్దున మనకి దేవుడు ఇస్తాడు. ఎవడండి? దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమించేవాడు. యేసుక్రీస్తు అపోస్తల కార్యాల్లో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారం చేసే గొప్ప దేవుడు. సృష్టికి ఆధార చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గురించి మరి తెలియజేస్తూ మరి ఇక్కడ అందరూ కీర్తనలు సామెతలు చదువుతారు. చదివారా బైబిలు అంటే చదివానండి. ఏం చదివా చెప్పరు. మనం చేసిన సాధారణంగా ఏం చదువుతారని కీర్తనలు సామెతలు అయిపోయింది అంటారు. కానీ మరి హిస్టారికల్ బుక్ నేను ఒక అధ్యాయం మీ దగ్గర ఉంచాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఎహెజ్కేలు అంటే చాలామంది భయపడిపోతారు, పేర్లు తక్కువ వినబడతాయండి. ఎహెజ్కేలు ఇమానుయేలు దేవుడు మనకు తోడు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఏలు అంటే దేవుడు ఉన్నాడు ఆ పేరులో. నెబుకద్నెజర్ నాయకత్వంలో ఎహెజ్కేలు యొక్క చరిత్ర చెప్తున్నానండి. ఎహెజ్కేలు అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలం. ఈ యొక్క ఎహెజ్కేలు యెహోవా నా బలం. ఆ యవనస్తుల్లో 3 దండయాత్రలు చేశాడు. సువార్త దండయాత్ర కాదండి, 3 దండయాత్రలు. ఏంటంటే దాడి చేయడానికి దండయాత్ర చేశాడు. సైన్యంతో వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రాంతాన్ని 605 BCలో నాశనము చేయటానికి వచ్చాడు. కొంతమంది చెరలోనికి తీసుకువెళ్ళిపోయాడు. చెరని ఇంగ్లీష్లో ఎగ్జైల్ అంటారు. చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు కొంతమంది స్కిల్ఫుల్ వ్యక్తుల్ని తన కోర్ కమిటీలో తీసుకుంటాకి వెళ్ళారు. అప్పుడు చూస్తూ ఉంటే మనకు బాగా తెలుసు, దానియేలు, అజరయ్య, దానియేలు పేరు ఏం పెట్టారు? బెల్షజర్ అని పెట్టారు. అజరయ్య, మిషాయేలు, మరి అబేద్నెగో, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని పేర్లు మార్చారు. అన్నీ మార్చారు, అడ్రస్లు మార్చారు. కానీ వాళ్ళు దేవుణ్ణి మార్చలేకపోయారు. మిషాయేలు కూడా ఉన్నారు, మరి అబేద్నెగో ఉన్నారు. అవన్నీ పేర్లు హిబ్రూ బెళ్ళ బబులోను పేర్లు పెట్టబడినవి. ఈసారి 2వ దండయాత్రలో, సువార్త దండయాత్ర కాదు ఇది, దాడి చేసే దండయాత్రలో మరి ఇజ్రాయెల్ దేశంలో 10,000 మంది చెరలోనికి తీసుకువెళ్ళిపోయాడు. ఈసారి ఎప్పుడంటే 596 BCలో
ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 596 సంవత్సరంలో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఎన్ని మంది వెళ్ళారు? 10,000 మంది వెళ్ళారు. ఆ 10,000లో ఎవరున్నారు అంటే హెస్కేల్ ఉన్నాడు. తర్వాత 4 సంవత్సరాలు తీసేయండి, 591 2 నాకు లెక్కలు తక్కువ రాదండి. 592 BCలో మూడోది ఏం చేశాడంటే ప్రాకారాలు కూల్చివేశాడు, యెరూషలేము గుడిని కాల్చివేశాడు. ప్రాకారాలని కూల్చివేశాడు, యెరూషలేము గుడిని కాల్చివేశాడు. ఈ 3 దండయాత్రలు చూస్తూ ఉన్నాం. 3 సార్లు చెరలోకి తీసుకెళ్ళాడు. దేవుడు మరి ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం మరి మన యొక్క ఆలోచన కన్నా బియాండ్ ఉంటుందంట. దేశాధన చెప్పిన మన ఆలోచన కన్నా ఎక్కువ ఉన్నతంగా ఉంటుంది. కీడు వెనకాల మేలు దాచుంచే గొప్ప దేవుడు. నేను మీటింగ్కి వస్తున్నాను, మీటింగ్ వస్తుంటే నా షూ ఊడిపోయింది మొత్తం. ఏంట్రా అనుకున్నాం, చిన్న ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి చెప్తున్నాను. మేము కరెక్ట్గా ఎక్కడ ఆగామంటే విజయవాడలో ఎక్కడ షాప్స్ అక్కడ ఆగాం. నేను ఎప్పుడో కొనుక్కోవాలనుకున్న చెప్పు పని చేసిన అది ఈ షూ లేదు కాబట్టి వెంటనే కొనుక్కున్నాను. దేవుడు కీడు వెనకాల మేలు దాచించాడు. మీ దాంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కీడు వెనకాల మేలు దాచించే, ఆ కీడు జరగలేదనుకో ఈ మేలు రాదు. చెరలోనికి ఎలాగైతే తీసుకెళ్ళాడో అలాగే 3 దశలుగా చెరలోనికి వెళ్ళారు కదా. 3 దశలుగా మళ్ళీ దేవుడు ఎజ్రా నాయకత్వంలో, జెరుబాబెల్ నాయకత్వంలో, మూడోది నెహెమ్యా నాయకత్వంలో విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోరేషు నాయకత్వంలో, కోరేష్ రాజు ఉన్నాడు, మంచి మనసు అనుగ్రహించబడి జెరుబాబెల్ నాయకత్వంలో ఒక దశ, ఎజ్రాలో ఒక దశ విడుదల పొందారు. మూడోది నెహెమ్యా నాయకత్వంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి బబులోను సామ్రాజ్యం నుంచి విడుదల పొందారు. తర్వాత వచ్చేసి ఇష్టానుసారంగా ఉండటం కాదు, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలాగ మాట ఉండాలి, ఎలాగ ప్రవక్త ఉండాలి, ఎలాగ మందిరంలో రావాలి అని మరి 3 మరి ప్రవక్తలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంచెం మలాకీ, అజరియా, జకరియా. ఏంటండి? మలాకీ, అజరియా, జకరియా అని 3 ప్రవక్తలని దేవుడు ఏర్పాటు చేసుకుని మరి దశ మరి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదండి జస్ట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హెస్కేల్ చూస్తూ ఉంటే 2వ చెరలో ఉన్నాడు చూసా. అప్పుడు యవనస్తుడా, ఇప్పుడు దాకా దైవజనులు మరి భానుప్రసాద్ అయ్య గారు మంచి వాక్యాలు విన్నారు. ఇప్పుడు లేసే టైము, ఇప్పుడు సువార్త పంచుకునే టైము. సువార్త పంచుకోవాలి. గొర్రెలు కంటయా, కాపరి గొర్రెలు కంటయా, గొర్రెలను కంటాయి. మీరు ఇంకోళ్ళు కనాలి. ఈ సంవత్సరంలో మీరు ఇంకోళ్ళు దేవుని మందిరానికి తీసుకుని రావాలి. సినిమా బాగుందంటే సినిమా చూపిస్తా మామ అంటే మరి ఇంకోళ్ళు తీసుకొస్తారా రారా? అలాగే మన మందిరానికి కూడా ఒకరుగా రాకూడదు. మన భర్త రాలేదనుకో భర్తను తీసుకురావాలి, భార్యను రాలేదనుకో భార్యను తీసుకురావాలి. మనం చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు రాలేదనుకో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి విత్తనం నాటితే మరి వాళ్ళు ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తారు. నీకు ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. రెవల్యూషన్ మరి ట్రాన్స్ఫర్మేషన్ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే రెవల్యూషన్, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ మన ప్రత్యక్షత చాలా అవసరం. దేవుని వాక్యం విన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇదే శాతం చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఏమవ్వాలని? కన్ఫర్మ్ అవ్వాలి. తర్వాత ఏమవుతుంది? జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవుతాం. గొంగళ పురుగు ఎలా మారుతుంది? సీతాకోక చిలుగా మారినట్టుగా మన జీవితాలు మారుతాయని దేవుడు తెలియజేస్తున్నాడు. లెట్ us turn our Bibles to tonight, Ezekiel chapter 37. ఎజ్కేలు ఆత్మవశుడై ఒక లోయనికి వెళ్ళాడు. మేము ఎక్కువ అరకు వ్యాలీ వెళ్తూ ఉంటామండి. మాకున్నంతలో మరి పేదవాళ్ళ దగ్గర పరిచయం చేస్తూ ఉంటాం, మాకున్నంతలో చేస్తూ ఉంటాం. ఈసారి అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాం. దేవసాదం చెప్పిన వ్యాలీలు. ఇక్కడ కూడా ఎజ్కేలు ఒక లోయకి వెళ్ళాడు. లోయలో ఏం కనపడుతుంది? అటు ఇటు అటు ఎటు చూసినా తూర్పు, పడమర, దక్షిణ, మరి ఉత్తరం, ఎటు చూసినా ఎముకలే కనపడుతున్నాయంట. ఎటు చూసినా ఎముకలే కనపడుతున్నాయి. ఎముకలు చూస్తే ఎవరికైనా భయమా కదా?
ఒక ట్రైన్లో వెళ్తుంటే ఒక ఎముక సంచిలో కట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎక్కడికో తీసుకెళ్తున్నాడండి. ఏంటమ్మా అంటే అక్కడ వేస్తే పుణ్యం డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాడంట అని ఇప్పటికి స్టిల్ మరి వాళ్ళు సిద్ధాంతం అలా భావిస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఎముకలు కనపడుతున్నాయి. ఎముకలు జీవం లేని ఎముకలు, చచ్చిన ఎముకలు మళ్ళీ జీవంలోనికి వస్తాయా అంటే ఇది ఎలా సాధ్యం అని యెహెజ్కేలు దేవునితో మాట్లాడుతున్నాడు ఆత్మవశుడై. చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు చూడండి, లోయలో ఎముకలు కనబడుతున్నాయి. చూడండి 3 37:3 నరపుత్రుడా, ఎండిన ఎముకలు, ఈ ఎముకలు బ్రతుకు గలవా అని అడుగగా, ప్రభువా యెహోవాది నీకే తెలియనని ఉంటిని. ఒకళ్ళు ఎవరైనా బైబిల్ సహకరించడానికి మైక్ తీసుకోండి, మైక్లో చదవండి. తర్వాత మళ్ళీ బ్రతకగలవా అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అడుగుతున్నారు? యెహోవా దేవుడు. ఎవరిని అడుగుతున్నాడు? యంగ్ మ్యాన్, యవనస్తుడైన యెహెజ్కేల్ని అడుగుతున్నాడు. రాగలవా అంటే ఇది ఎలా రాగలవు, ఇది సాధ్యం కాదు కదా అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎముకలు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మను రప్పించుచున్నాను. ఏం రప్పిస్తున్నాడంటే ఎండిన బ్రతుకు, ఆ స్థితి ఎండిన బ్రతుకు. అసలు ఈ స్థితిలో రావటానికి కారణం ఏంటి అని యెహెజ్కేలు లేచి చెప్పన్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఎముకలు, ఎండిన ఎముకలు దేని సూచిస్తున్నాయి, దేన్ని సూచిస్తున్నాయి అంటే 11వ వచనం చూడండి. ఇజ్రాయేలును, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. 37:11 నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలును అందరినీ సూచించుచున్నవి. ఎవరిని సూచిస్తున్నాయంట? ఎవరిని తెలియజేస్తున్నాయంట? ఇజ్రాయెల్ని తెలియజేస్తుందంట. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రార్థనకు వస్తూ ఉన్నారు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే దేవుడు పార్షియల్ గాడా? నా ప్రశ్న అర్థమవుతుందండి. ఈ స్థితిలో ఉండడానికి కారణం అంటే దేవుడు ఎంత భక్తి చేసినా, ఎంత దేవునికి ఇష్టమైన ప్రజలు జీవించినా, దేవుడు ఏంటి, దేవుడు మనం మొర వినడా? దేవుడు మన మీద కోపమా? అప్పుడప్పుడు అంటారు కదా, మీరు మా మీద కోపగించారండి, మా ఇంటికి రాలేదండి అంటూ ఉంటారు కదండి. అలాగే దేవుని అడుగుతున్నారు. సాధారణంగా 4 స్టెప్స్లో పిల్లవాడికి చదువు వస్తుంది. ఫస్ట్ ఏంటంటే నానా కన్నా మరి బుజ్జి అని బాగా చదువుకో అని ఏం చెప్తామండి? సౌమ్యంగా చెప్తాం. చదువుకోవాలి నాన్న, చదువుకుంటే గొప్పవాడు అవుతావు, లేకపోతే ఏ పెద్ద ఘోరంగా పలుతవుతావు, కాబట్టి బాగా చదువుకోవాలి అని సౌమ్యంగా చెప్తాం. రెండోది ఏం చెప్తామంటే కొంచెం భేదంతో చెప్తాం. పలానా వ్యక్తి డాక్టర్ చదివారు, పలానా వ్యక్తి కలెక్టర్ అయ్యారు, పలానా వ్యక్తి ఇలా ఉన్నారు, పలానా వ్యక్తి అంత బాగా పాడుతున్నారని భేదంతో చెప్తాం. రెండోది చెప్తాం. మూడోది ఏంటంటే దానంతో చెప్తాం. నువ్వు బాగా చదువుకుంటే, నువ్వు బాగా జీవిస్తే, నీ జీవితాన్ని బాగా కాపాడుకుంటే నీకేమిస్తాను? మంచి గిఫ్ట్ కొంటాను, సైకిల్ కొంటాను, లేకపోతే సెల్ ఫోన్ కొంటాను, లేకపోతే బాగా పెద్దోళ్ళు అయితే ఒక ఇల్లు కొంటాను అని దానంతో చెప్తాం. మరి నాలుగోది ఇంకా మాట వినట్లేదంటే పొద్దునుంచి సాయంకాలం ఒక టీచర్కి ట్యూషన్ జాయిన్ చేసి ట్యూషన్లో ఉంచండి, స్నాక్స్ ఇక్కడే నేను తెప్పిస్తాను, భోజనం ఇక్కడే తెప్పిస్తాను, ఇంకా చదవలేదు ఒక గుద్దండి అంటారు. అంటే ఏంటి? అది మంచి కోపంతో చెప్తాను. 4 రకమైన దాంట్లో ఎలాగైనా ఆ బిడ్డ చదువుకోవాలి, బంగారు భవిష్యత్తు రావాలని ఒక తండ్రి తల్లిగా మనం పిల్లల ఎడల ఎలా చూపిస్తామో దేవుడు కూడా మన ఎడల అలాగే చూపిస్తాడు. సౌమ్యంగా చెప్తాడు, వినట్లేదంటే భేదంతో చెప్తాడు, దానంతో చెప్తాను, అయినా వినకపోతే గుద్దుతాడు. దేవుని పని రాకపోతే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందిర సమయానికి రాకుండా ఎక్కడెక్కడికో, ఒకవేళ పొరపాటున రాలేదంటే వేరు, మరి
ప్రతిసారి రాకుండా మరి ఏదో పండగ దినాల్లో పండగ క్రైస్తవుల వల్లే వచ్చేసారు అనుకోండి, మనం చేసిన దేవుడు ఏదో సమస్య పెట్టి లాక్కుని వస్తాడు. ఒక ఆవిడ ప్రేయర్ చేస్తుందంట. ఏమని ప్రేయర్ చేస్తుందంటే, అత్తమాటు మోకరించి ప్రేయర్ చేయాలా ఏంటండి, అత్తమాటు మోకరించి ప్రేయర్ చేయాలా, పడుకుంటూ ప్రేయర్ చేస్తానంట. అప్పుడు దేవుడు అనంట, నువ్వు పడుకుంటూ ప్రార్థన చేద్దులే, నువ్వు ఏమనుకుంటున్నావో అది అవునుగా అన్నాడంట దేవుడు. ఇంకా అసలు ఏదో జబ్బుతోటి ఇంక లేకలేకపోతుందంట, మోకాలు వేయలేకపోతుందంట. కాబట్టి మనం ఏం అడగాలంటే దేవుని శ్రేష్టమైన విషయాల్ని అడగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మాట వినట్లేదు గనక సౌమ్యంగా చెప్పారు, మాట వినట్లేదు. దానంతో చెప్పాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి, మాట వినట్లేదు. అలాగే భేదంతో చెప్పారు, మాట వినట్లేదు. అందుకునే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని శిక్షించడానికి మూల కారణము. మరి వాళ్ళ స్థితి ఎలా ఉన్నారండి, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే ఎండిన స్థితిలో ఉన్నాయి. దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి కలశంలో, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? జీవంగా ఉందా, ఎండిపోయిన స్థితిలో ఉందా? మొదటి తిమోతిలు దానికన్నా ముందు తెరిచిపెట్టుకోండి. మొదటి తిమోతి 5:6. 37:12 యెహోవా సెలవిచ్చిన నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించేదను అనే మాట చూస్తున్నాం. తర్వాత ఎండిన ఎముకలు ఇజ్రాయేలాన్ని చూపించినాయి. మన ఆశ ఏమైందంటే 37:11 మన ఆశ. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలు అందరూ సూచిస్తున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మన ఆశ విఫలమైంది, మనం నాశనమైపోతుమి అని అనుకుంటున్నారు. వీళ్ళ స్థితి అలా ఉందండి. మన ఆశ విఫలమైపోయిందంట. ఇంకా ఆశ లేదు. ఆశ లేకపోవటాన్ని ఏమంటారు? నిరాశ. ఏమంటారండి? నిరాశలో చాలామంది ఉంటారండి. మార్క్స్ తక్కువ వచ్చినాయి, నిరాశ. సంబంధం చెడిపోయింది, నిరాశ. మనం అనుకుంది జరగట్లేదు, నిరాశ. కాబట్టి జపాన్ అనే దేశము టెక్నాలజీలో చాలా మంచి టెక్నాలజీ అండి. ఎంత టెక్నాలజీ అంటే, మనం భోజనం తింటామండి. భోజనం తిన్నాక భోజనం తినేసిన వెంటనే చేయగడుకుంటాం కదా. భోజనం కుక్ చేసేవాళ్ళు మన ఇంట్లో అమ్మ కానీ, భార్య కానీ, లేకపోతే స్టాఫ్ కానీ ఎవరు వచ్చి కుక్ చేస్తుంటారు. రోబోట్లు కూడా కుక్ చేస్తాయంట, రోబోట్లు తినిపిస్తాయంట. తినిపించిన తర్వాత మరి మన కంప్యూటర్ దగ్గరే కూర్చుంటాం కదా. జపాన్లో టెక్నాలజీ కదా, అవసరమైతే మూతి కూడా కడుగుతాయంట. అంత టెక్నాలజీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమి లేదు, సమాధానము లేదు. వారి జపాన్ అనే ప్రాంతం ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న టెండెన్సీ ఎక్కువ ఉంది. రీసెంట్గా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫ్రమ్ హైదరాబాద్ అనే ప్రాంతంలో పటాన్ చెరువు దగ్గర మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఏం కొదువా, ఈయన ఎమ్మెల్యే, ఆవిడ గవర్నమెంట్ టీచర్, ఏం చేసుకుందంట? ఆత్మహత్య. అంటే ఏమైంది తెలుసు? ఎండిపోయిన స్థితి, ఆశ విఫలమైన స్థితి. మూడోది ఏంటి మనం చూసినాం? నాశనమైపోయిన స్థితి. ఆ స్థితిలో మనం ఉంటే, జపాన్ అనే ప్రాంతం ఎక్కువ సూసైడ్లు, ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతం. ఎందుకంటే మరి వాళ్ళ జీవితంలో ఆశని కోల్పోయారు. బెంగళూరు అనే ప్రాంతంలో సాఫ్ట్వేర్ హబ్ అంటారు, ఎక్కువ డబ్బులు వచ్చే హబ్ అండి. అక్కడ కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతాయంట. వాళ్ళకి భరోసా లేదు, వారు నిరీక్షణ కోల్పోయారు, వాళ్ళ ఆశను కోల్పోయారు. ఇప్పుడు చదవండి, మొదటి తిమోతి 5:6. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది, ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. బ్రతుకుచుండియు అంటే సోఫిస్టికేటెడ్ లైఫ్. ఏమండి, వాళ్ళకి కొన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి ఏసీ స్కూల్స్లో చదివించారు. మరి కొన్ని మంది చిన్న స్కూల్ చదివిస్తారు. ఆయన తప్పేం లేదు, వాళ్ళకున్న స్థితి కాబట్టి చదివించారు, తప్పేం లేదు. మనకున్న ఈ స్థితి కాబట్టి ఈ స్థితిలో, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధకం. మనం ఎలా కష్టపడ్డామండి, పిల్లలు కష్టపడకూడదు. లగ్జరియస్ లైఫ్ కావాలి. ఏం కావాలంట? లగ్జరియస్ లైఫ్. అప్పు చేసేనా చదివించాలంట. ఎవరు చెప్పాడు సార్? అప్పు చేసిన పెళ్లి చేయండి, ఎవరు చెప్పాడు సార్? మనకున్న స్థితిలో దేవుడు మనకు ఎంతైతే ఇచ్చాడో ఆ స్థితిలో చదివించు. దేని స్థితిలో ఒకవేళ ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా
మన స్థితిని దేవుడు గమనించే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అబ్రహాం లింకన్ ఎక్కడ చదువుకున్నాడు? వీరి స్ట్రీట్లో చదువుకున్నాడు. దేవుడు మరి సుఖభోగాలు ఎక్కువ మనం ఆశించకూడదు. మన జీవితాల్లో కష్టాలే నేర్పాలి. మా తండ్రి గారు గొప్ప సేవకులు. మరి మా భానుప్రసాద్ గారిని చూస్తుంటే మా తండ్రి గారు గుర్తొస్తారు. అంత దీన మనసు కలిగిన వాళ్ళు, అన్యుల మధ్యలో పరిచయం చేస్తూ. మా తండ్రి గారు పాలకుల నుంచి ఆకివిడి సమోసాలు అమ్ముకుంటారు కదండి, మరి డిఎంవీలో ఎక్కువ వస్తారు సమోసాలు. అలా సమోసాలు అమ్ముకున్నట్టుగా ట్రాక్స్ అనేక మందికి ఇచ్చారు. పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ట్రాక్స్ ఇచ్చేవారండి. అంత గొప్ప సాక్ష్యం చాలామంది పాస్టర్లు తన సంఘాల్లో చెప్పేవారంట. ఎంతో గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఎంతో పెద్ద మందిరం ఉన్నప్పటికీ కూడా సువార్త పంచిపెట్టాలి. మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. మీరు కూడా సువార్త, అయ్యగారు ఒక పాంప్లెట్ ఇవ్వండి, నేను ఇతర వాళ్ళకి సువార్త చెప్తాను అని తీర్మానం తీసుకుంటే సువార్త చేసే పాదాలు ఎప్పుడూ సుందరమైనవి. దేవుడు మరి కష్టపడే ప్రతిదీ ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థము కాదు అంటున్నాడు. కాబట్టి మరి అనేక మందికి సువార్తని తెలియపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ లోకరసిన సువార్త ధనవంతుల గురించి చూద్దాం. నా ఇల్లు, నా కోట్లు, నాది అన్నీ ఏమన్నాడండి? కామన్ వర్డ్ ఏం చూస్తాం చెప్పండి? నాది అన్న. లోకరసిన సువార్త 14వ వచనంలో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు అన్నాడు నీకు సన్మాన పత్రం ఇస్తాను రా. ఎందుకంటే నీకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నీకు అన్నీ ఏమంటున్నావు? నా కోట్లు, నా ఇల్లు, నా ధాన్యం అన్నీ నాది అంటున్నావు. తినుము, తాగుము, సుఖించుము అనే సిద్ధాంతం కొంతమంది చేస్తూ ఉంటారండి. కొంతమంది ఒక సిద్ధాంతం ఏంటంటే తిను, తాగు, సుఖించు. ఇదే ఈట్, స్లీప్, మంచి చేసిన డ్రింక్. ఆ గవర్నమెంట్ అండి సరిగ్గా ఇవ్వట్లేదండి. ఈ గవర్నమెంట్ క్వాలిటీ ఆఫ్ మందు ఇస్తారండి. అయిపోయి దానికేసే ఓటు. జీవితాలు బాగుండాలని ఇవ్వాలి. చాలామంది ఎంక్వైరీ చేస్తుంటే టైంపాస్గా మాట్లాడుతుంటే వాళ్ళలోంచి వచ్చే కామన్ పదాలు కనబడుతుంటే వాళ్ళు నకిలీ అమ్మారండి, వీళ్ళు మంచిది అమ్ముతున్నారండి, అందుకనే ఓటేసానండి. దానికోసం అయితే నాశనానికి మునుపు గర్వం ఉన్నట్టు తాగిన ఏ జీవితమైనా ఏ కుటుంబమైనా బాగున్నారా అని అడిగితే చరిత్రలో ఏ కుటుంబం కూడా బాగలేదు. అది మంచి మందైనా చెడ్డ మందైనా మందు పాపమే. కాబట్టి ఇది చూస్తున్నాం. నాది అన్నాడు కదా ధనవంతుడు. నాది అంటూ గర్వపడుతున్నాడు కదా. నా ఇల్లు, నా తల్లిదండ్రులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లు అని గర్వపడుతున్నాడు కదా. అప్పుడు నీకు సన్మాన పత్రం ఇస్తాను రా అన్నాడు. ఏమి సన్మాన పత్రం ఇచ్చాడండి? ద ఫూల్ అని సర్టిఫికేట్ ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు సర్టిఫికేట్? ద ఫూల్, వెర్రివాడా అని సర్టిఫికేట్ ఇచ్చాడంట. లూకా రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో దాని బౌండరీస్, ఇల్లు ఓదరంగు బట్టలు వేసుకున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. మరి ధనవంతుడికి ఒక ప్రహరీ గోడ ఉంది. ప్రహరీ గోడ ముందు లాజరు పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడికి ఎప్పుడు రొట్టు ముక్క పెట్టలేదు, ఎప్పుడు రూపాయి ఇవ్వలేదు, ఎప్పుడు ₹10 కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ధనవంతుడు మరి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఏ స్థితిలో మనకి దేవుడు ప్రేమిస్తున్నది? పేదవాళ్ళు లోకంలో ప్రేమించరమ్మ, కానీ పేదవాళ్ళు దేవుని ప్రేమిస్తారు. దేవుని సోదరు చెప్పిన హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆశ్చర్యకార్యాలు మన పట్ల నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎలా ఉండాలండి? మనం నమ్మకంగా సుఖభోగాలను, మళ్ళీ చదవండి అది 5:6 మొదటి తిమోతి. సుఖభోగాలను అనుసరిస్తూ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? చచ్చిన స్థితిలో ఉన్నారంట. ఏ స్థితిలో ఉన్నారండి? చచ్చిన స్థితి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండుయు చచ్చినదై ఉండు. చచ్చిపోయిన ఎండిపోయిన ఎముకలతో సాదృశ్యము అని చూస్తున్నాం. ఈ ఎముకలు మరి సమాధి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు శరీరం ముందు మట్టిలోని కలిసిపోద్ది, మన్నులో కలిసిపోద్ది. తర్వాత మరి ఎముకలు కొంచెం స్లోగా కలుస్తుంది. ఎందుకంటే సల్ఫర్, అలాగే కాల్షియం, ప్రాస్పరస్ అనే ఉంటాయి కనుక అది కొంచెం స్లోగా గ్రాడ్యువల్గా కలుస్తుంది. ఇక మనం చూస్తూ ఉంటే ఆ ఎముకలు చచ్చిన స్థితిలో అని చూసాం. రెండోది ఏంటంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మన అపరాధముల చేతను
పాపము చేతను చచ్చి ఉండగా చచ్చి ఉండగా. దేని వాటి అంటే పాపము. పాపము 4 రకమైన పాపాలు ఉంటాయండి. 4 దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సిన్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మంచి ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి సకల దుర్నీతి చేయటం పాపం. ఏది మేలైనది ఎరిగి దాన్ని చేయకుండా ఉండటం పాపం. మంచి అవిశ్వాసంగా ఉండటం కూడా పాపం అంట. విశ్వాసంగా ఉంటే దేవుని ఆశీర్వాదం వస్తాయి. అవిశ్వాసం ప్రతీది అవిశ్వాసం అంటే ప్రతీది అవిశ్వాసం అంటే అపనమ్మకం, ప్రతీది అనుమానం. విశ్వాసం దేవుని మీద మన విశ్వాసం. ఈ 4 రకమైన పాపాలు ఉంటాయి. మరి ఈ అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారై మనం ఉన్నామని మన స్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనలు 1000 ఉంటాయా? స్తుతులు 1000 ఉంటాయి. కీర్తనలు 103 చూడండి. మనం ఎవరి వారు సృష్టించబడ్డాం? దేవుని మూలంగా సృష్టించబడ్డాం. 103. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించిన ఫుట్ నోట్లో ఉంచబడండి. మనలను మనమే సృజించుకొనలేదు. మనల్ని మనమే సృష్టించుకోలేదు. మనం ఒకరి చేత పుట్టించబడ్డాం, దేవుని స్వరూపంలో పుట్టించబడ్డాం అని ఇంకా బాధపడకలేదు. పొట్టుగా ఉన్నామని, లావుగా ఉన్నామని, సన్నంగా ఉన్నామని. ఈ దేవుని సృష్టి. అందరూ ఉంటేనే మరి భూలోకంలో మంచి అందంగా ఉంటారు కనుక మన దేవుని చేత పుట్టించబడ్డాం. మనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు కోరుతూ ఉన్నాడు. చచ్చిన స్థితిలో అని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభులు వారు ఒక కుర్రోడితో మాట్లాడుతున్నాడు. ఒరే, చచ్చిన వాళ్ళు మృతులు పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మృతులు వచ్చి పాడుకుంటారు. అంటే ముందు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పాత పెట్టుకుంటారు, తర్వాత చనిపోయిన వాళ్ళు ముందు చనిపోయిన వాళ్ళు పాత పెట్టుకుంటారు. దాని అర్థం అది. నువ్వు నన్ను వెంబడించు అంటే దాని అర్థం ఏంటంటే మరి ఇంకా దుఃఖపడతావు ఎందుకు, బాధపడటం ఎందుకు? ఆయన వెళ్ళిపోయారు. మరి నువ్వు ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. నాకు బాగా తెలుసు, మా తాతయ్య గారు జిఎస్రావు గారు మంచి చక్కటి పరిచర్య చేసి దేవుని సన్నిధిని నిద్రించారు ఆదివారం. మరి అందరూ అనుకున్నారు ఆదివారం ప్రార్థన ఉండదు అనుకున్నారు. కానీ మనం చేసిన అది చనిపోయిన వాళ్ళు చనిపోతారు. ఆదివారం కరెక్ట్గా పొద్దున్న 6ంటికి చనిపోతే 11ంటికి మా ప్రార్థన అండి. అప్పుడు మా బాగా చిన్నోళ్ళు 11ంటికి ప్రార్థన పెట్టేశారు. మృతులు పాతి పెట్టుకుంటారు కదా. మనం ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి. రాకూడదండి, మెయిల్ అయ్యేంత వరకు రాకూడదండి. మనం చేసిన ఈ పెద్ద కార్యం అంతవరకు రాకూడదండి. ఎవరు చెప్పారండి అంటారు కదా, కొంతమంది అంటారు కదా. కావని మనం ఏమీ ఆచరించగలదు. చనిపోయిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం ఎవరి సన్నిధిలో ఉండి దేవుని వెంబడించడం మర్చిపోకూడదు. ఎవరు దేవుని స్తుతిస్తారు? సమాధిలోంచి దేవుని స్తుతులు వెళ్తాయా? సజీవులే కదా. స్తోత్రం చెల్లించుడి, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలులు చల్లంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తములో రోచి నడిపించితివి, దయగల హస్తములో రోచి నడిపించితివి. స్తోత్రం చేయాలి, స్తుతి స్తోత్రం చేయాలి. సజీవ యాగముగా మా దేవుని స్తోత్రం చేయాలి. అనుదినము దేవుణ్ణి స్తుతి. ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి మనం వెంబడించడం మర్చిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రోడిగల్ సన్ లైఫ్లో మనం చూసినట్లయితే చనిపోయాడు, తిరిగి బ్రతికాడు. నిజంగా చనిపోయాడండి ప్రోడిగల్ సన్. తప్పిపోయిన కుమారుడు చనిపోయాడా? చనిపోలేదు. ఆయన అక్కడ పందుల పొట్టులో చనిపోవడం సిద్ధపడ్డాడు. అంత హీన స్థితికి వెళ్ళిపోయి చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి లేచాడు. మన జీవితంలో ఆత్మీయ స్థితిలో కూడా కొన్ని సందర్భాలు చనిపోతాం. అయ్యో ఈ సమస్య వచ్చేసింది, ఈ సమస్య వచ్చినప్పుడే ప్రార్థన మర్చిపోతాం.
ఆ సమస్య వచ్చినప్పుడే వాక్యం మర్చిపోతాం, ఆ సమస్య వచ్చినప్పుడే సాక్ష్యం మర్చిపోతాం. అందుకని అంటున్నాడు రే దేవుడి రాత్రి కలిసాను, చనిపోయి తిరిగి ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి తిరిగి దొరికాను. దేవుడు తండ్రి మనసు, గొప్ప మనసు, కనికరించే మనసు, కృప చూపించే మనసు, దయ చూపించే మనసు అని అటువంటి గొప్ప తండ్రి మనం కలిగి ఉన్నామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలు రాసిన పత్రిక మనం ఏది ఏలకూడదు ప్రతి దినంలో అని చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక దురాశ ద్వారా, రోమిలు రాసిన పత్రిక 6:12 చూడండి. కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఏలనీయకండి. మనం చాలా అనుదినంలో ఎన్నో పాపాలు మరి రహస్యంగా మరి చేస్తున్నప్పుడు దేవుడు మన పాపాలన్నిటి నుంచి ఏలనివ్వకుండా ఉండాలి. ఏది ఏలనివ్వకుండా ఉండాలి? పాపాన్ని ఏలనివ్వకుండా ఉండాలి. ఈ పాపమే దేవునికి మనకి దూరం అడ్డుగోడ వలె ఉంటుంది కనుక దీన్ని ఏలనివ్వకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి పాపం వెళ్లకుండా జాగ్రత్తగా మనము చూసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమందికి భక్తి వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాలు, ఆ 3 వైరాగ్యాలు ఉంటాయి. శ్మశాన వైరాగ్యాల్లో ఏమనుకుంటారు చెప్పండి? అయ్య బాబోయ్, ఇంత సంపాదించి ఎంతో ఎంతో కూడబెట్టి ఎంతో మంత్రి పదవులు అది అనుభవించి చివరికి ఎక్కడ చచ్చిపోతున్నారంటే 6 అడుగులు దాంట్లో పాతి పెడుతున్నారు. అయ్య బాబోయ్, దేవుని కోసం ఉండాలి, నిలబడాలంటారు. మనం చేసిన తర్వాత అన్ని బిల్డింగ్స్ అని ఇంకోటి కానీ కడుతూ ఉంటారు. దేవుడు ఇస్తే కడితే పర్లేదు, మంచి ఇవ్వకుండా కట్టి అప్పు చేసి కడితే అది ప్రమాదం. తర్వాత ప్రసూతి వైరాగ్యం అంటే అయ్య బాబా ఇంక కనలేనండి బాబా, 9 నెలలు 9 మాసాలు మోసి పిల్లల కన్నాక నిప్పులన్నీ మర్చిపోతాయి. మా మిస్సెస్ కూడా అంతేనండి. మా ఇంత బాబు పుట్టాడు కదా, పొడుగు పుట్టేసాడు. పొడుగు పుడితే అది ఫ్రీ డెలివరీ అవుతుందో లేదండి. అటువంటి టైంలో ప్రార్థనా పుర్రాలు రమ్య గారు కాకినాడ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేశారు. చాలా ట్రై చేశారు, 4 రోజుల నుంచి చాలా ట్రై చేశారు. తర్వాత ఆడు పుట్టిన తర్వాతే వెంటనే నిప్పులని ప్రసూతి వైరాగ్యం అంటారు. స్త్రీలకి ఉంటుంది, ఇంకెప్పుడు కనకూడదు బాబాయ్ అంటే తర్వాత మళ్ళీ ఇంకోటి కంటే ఉంటారు. తర్వాత భక్తి వైరాగ్యం, ఈసారి ఎలాగైనా పౌలు వలె ఉండాలి, ఈసారి ఎలాగైనా పేతురు వలె ఉండాలి, ఈసారి ఎలాగైనా అబ్రహాము వలె ఉండాలి అంటే తర్వాత రేపు పొద్దున్న కొంచెం తాగరా, కొంచెం కాల్చరా, అయిపోయింది మంద, కొంచెం స్టేటస్ పెట్టరా. ఏంటండి పవన్ కళ్యాణ్ ఇలాగొచ్చాడు, మనం చేసిన ఆడి సినిమాల్లో బోల్ సంపాదించుకుంటున్నాడు. మనం చేసిన నువ్వేంటి దేవుని కొరకు నువ్వు సంపాదించాలి ఆత్మలో. దేవుని సోదరం చెప్పండి, నీ జీవితం ఎవరు భోజనం పెడతారా? ఆడి స్టేటస్ పెట్టుకుంటే ఏమైనా వస్తా చెప్పండి? దేవుని కొరకు పెట్టాలండి, దేవుని కొరకు కొన్ని స్టేటస్లో పెట్టాలి. ఈ వాక్యము అనేక మంది బలపరచబడతాయి. దేవుని సోదరం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ వైరాగ్యాలు కాకుండా నిజమైన తీర్మానం తీసుకోవాలి. పౌలు అన్నాడు, ఇందా చెప్పాను కదా, జీవిస్తే నీ కొరకేనయ్యా, బ్రతుకుటకి నీ కొరకే, చావైతే లాభం అన్నాడు. అందుకని యేసే కొరకు జీవించిన పౌలని మనము చూస్తూ ఉన్నాం. యేసే కొరకు జీవించిన పౌలని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చదవండి, మరి పాపాల్లో ఏమి ఏలకండి ఇంత చదివారండి? పాపము ఏలనివ్వకుండా జాగ్రత్తగా చూడండి. రహస్యంలో చాలా పాపాలు చేస్తామండి, ఎవరికి తెలియకుండా చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా ఇన్ను రోజున నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజున నిన్ను లెక్క అడుగుతాడమ్మా. లెక్క అడుగుతాడు. ఇచ్చిన జీవితం, ఇచ్చిన ఆలోచనలు, ఇచ్చిన శక్తి, ఇచ్చిన బలం నువ్వు దెయ్యానికి ఉపయోగిస్తే ఒక దినాల్లో నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి మనం లెక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ గుండు బాస్ గారు అంటారు, ఏంటి డబ్బులు ఊరికే రావు. మరి నేను అంటాను, ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. కొంచెం చేయాల్సిన మన స్థితి అంటే చూసామండి, మన స్థితి అంటే చూసాం. చచ్చిన స్థితిలో ఎవరుంటారో చూసాం.
ఎండిన స్థితిలో ఎవరుంటారో చూసాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎండిన జీవితాలకు జీవాత్మను పంపగా వారి శరీరము, ఎండిన ఎముకలకు మళ్ళీ వచ్చిందంట, శరీరం వచ్చింది. 37 అధ్యాయంలో చదవండి, టైం లేదు కనుక. శరీరములో ఎండిన ఎముకలకి శరీరం వచ్చింది. ఎప్పుడు? జీవాత్మ పంపగా. ఆయన కూడా ఆత్మ పంపినప్పుడు, ఆయన రక్తాన్ని పంపించినప్పుడు, ఆయన వాక్యాన్ని పంపించినప్పుడు, మాట, వాక్యం అంటే మాట. లే లాజరు అంటే లేచాడా లేదా? ఆయన మాట గొప్ప శక్తి ఉంది. ఆయన రక్తంలో రోమా సైనికుడు స్వస్థత పొందాడా లేదా? ఆయన ఆత్మ ద్వారా మరి దయ్యపు శక్తులు పోయినాయా లేవా? ఆయన మనకి మూడిస్తాడు. ఆయన ఆత్మ ఇస్తున్నాడు, ఆయన రక్తాన్ని ఇస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు. కనుక మనము కూడా ఎన్ని స్థితిలో మళ్ళీ మన జీవంలోనికి రప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవంలోకి వచ్చిన సాదృశ్యం మనం చూస్తున్నాం. మనం చేయాల్సిన పనులు మనం చూద్దాం. ఏంటి అంటే 37కి చూడండి. కెన్ యు టర్న్ అవర్ బైబిల్స్ అగైన్ టు చాప్టర్ 37. ఎహెజ్కేల్. ఎహెజ్కేల్ అంటే అర్థం అని చెప్పండి. యెహోవాయే నా బలం. ఏంటంటే యెహోవాయే నా బలం. ఈ రాత్రి సమయంలో ఏదో సంథింగ్ మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను పొందుకుంటున్నాను అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 37లో చూస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నారంటే 10 చూడండి. వారు జీవంకి వచ్చాక వారు సజీవులై లేచి సఖ్యము కానీ మహాసైన్యం నిలిచిరి. మంచిసిన లెక్కింప శక్యం కనుక మాటలు లేవు. అంత ఆనందం, సంతోషం. దేవుడు ఒక్క మాట అనండి, రిస్టోరేషన్. యవనస్తులనండి, రిస్టోరేషన్. నీ చదువులో రిస్టోర్ చేస్తాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నవా రిస్టోర్ చేస్తాడు. నీ యొక్క బిజినెస్లో మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నవా తిరిగి మళ్ళీ ఎముకలకి శరీరం వచ్చినట్టుగా రిస్టోరేషన్ చేస్తాడు. నీ ఆలోచనలో కుమిలిపోతున్నావా చెడ్డ ఆలోచనతోటి, నీ ఆలోచనలో దేవుడు రిస్టోరేషన్ చేస్తాడు. ఎహెజ్కేలు 3 పనులు మనం చేసి 3 పనులు దేవుడు ఏం చేస్తాడు వెంటనే ముగించుకుందాం. ఎహెజ్కేలు 37 3 థింగ్స్. నీతిగా న్యాయంగా నడుచుకోవాలి. 18:21. ఎహెజ్కేలు 18:21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి, చదవండి, నా కట్టడంలోను. అయితే దుష్టుడు తాను చేసే పాపములన్నింటినీ విడిచి నా కట్టలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించినలా అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఆవశ్యకంగా ఆయన బ్రతుకును అనే మాటని చూస్తూ ఉన్నాం. బ్రతుకును అనే మాటని చూస్తున్నాం. అంటే మనం ఏమనుసరించాలంట? నీతిని అనుసరించాలి, న్యాయం అనుసరించాలి. సింపుల్గా చెప్తాను, నీతి న్యాయం. చెప్పండి అందరూ, నీతి న్యాయం. నీతి అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను అనుసరిస్తే నీతి. ఎవరు గౌరవిస్తే వాళ్ళు అది న్యాయం అంటారు. నీతి అంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకుంటే నీతి అంటారు. న్యాయం అంటే ఆయనకి ఎవరికైతే గౌరవాలో ఆయన గౌరవిస్తే అది న్యాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే డాష్ వారిని సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? తల్లిదండ్రిని సన్మానించాలి అని చూస్తున్నాం. కాబట్టి ఇది న్యాయం. తల్లిదండ్రులలాగా ఇంకోళ్ళు చూడగలమా? చూడలేమండి. భూలోకంలో వాళ్ళు మించిన వారు ఎవరు లేరు. ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. న్యాయం. ఒక ఆవిడ, ఓ పాస్టర్ గారు ఇలాగ భానుప్రసాద్ అయ్య గారు వెళ్ళినట్టుగా ఒక ఆవిడ ఇంటికి వెళ్ళారంట. గృహ ప్రార్థనకి వెళ్తే అన్ని ఫోటోలు కనబడ్డాయంట. అల్లా ఫోటో, కృష్ణుని ఫోటో, మరి హనుమాన్ ఫోటో, అందరు బుద్ధుడి ఫోటో పట్టేసుకుని ఉంటాడు బుద్ధుడు. దాంతో తర్వాత యేసు ప్రభు ఫోటో కూడా కనపడ్డదంట. ఏంటమ్మా అన్ని ఫోటోలు పెట్టామంటే గుడి చుట్టూరా తిరుగుతున్న భక్తులు గుడి చుట్టూరా తిరుగుతున్నట్టు నేను కూడా వీళ్ళు చుట్టూరా తిరిగి గుడ్ మార్నింగ్ అని చెప్పేస్తానని అన్నారు. వాళ్ళు చెప్తే చెప్పావమ్మా, అందరికీ వందలు చెప్తే చెప్పావు. యేసు ప్రభు మట్టుకు వారితో కలపదగిన వాడు కాదు, వాళ్ళతో పోల్చదగిన వాడు కాదు, వాళ్ళ కంటే అతీతమైన వాడు యేసు ప్రభులు వారు. యేసు ప్రభు ఫోటోనే తీసే, లేకపోతే మిగతా ఫోటోలైనా తీసే. అది న్యాయం అంటే ఏంటండి? న్యాయం అంటే సింపుల్గా మాకు అర్థమవటానికి న్యాయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా
నేను మొన్న స్టేటస్లో షార్ట్స్ వీడియోలో ఒకటి చూశానండి, మీకు అర్థమవుతాయని చెప్తున్నారు కరెక్ట్గా. కండక్టర్ ఉన్నాడు, పల్లె వెలుగు వచ్చింది, అందరూ ఎక్కేశారు. తెనాలే కదండి ఇది. అందరూ ఎక్కేశారు. అందరూ ఎక్కేస్తే మరి అందరూ ఎక్కేసి టికెట్లు కొట్టుకుంటున్నారు. డ్రైవర్ దిగి సంథింగ్ టీ ఏదో తాగుతున్నాడు. మళ్ళీ వచ్చి ఎక్కుతుంటే వాళ్ళు చోటు ఇవ్వట్లేదు. ఓ దెబ్బలట. ఏంటయ్యా, మేము ఇక్కడ ఉన్నా నుంచుని వేలాడుతున్నావు, మమ్మల్ని దిగి నువ్వు ఎక్కుతాను అంటున్నావా అని అన్నారు. తర్వాత లాస్ట్లో కండక్టర్లు టికెట్లు కొట్టి వచ్చాక అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా, మీరు గుంటూరు వెళ్ళాలంటే ఆయనకి ప్లేస్ ఇవ్వకపోతే గుంటూరు వెళ్ళటా కావద్దు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో కాదు, ఈ బస్సు డ్రైవర్ అన్నారంట. కాబట్టి బస్సు డ్రైవర్కి ఇవ్వాల్సిన గౌరవం న్యాయం అంట. కాటవరం హాస్పిటల్ అని మా ఊర్లో కట్లు వేస్తారు, కాటవరం కట్టు అని వేస్తూ ఉంటారు. అలాగా ఒక డాక్టర్ గారు వారానికి ఒకసారి తెనాలి వస్తున్నారంట. వస్తుంటే ఒకేసారి జనాలు వచ్చేస్తున్నారంట, గుంపు కూడా వచ్చేస్తుంటే ఈసారి కమిటీలు వేయాలిరా, భోజనాల కమిటీ వేయాలి, డిసిప్లిన్ కమిటీ వేయాలి, కుర్చీల కమిటీ వేయాలి ఈసారి. ఎందుకంటే డాక్టర్ గారు వచ్చినప్పుడు అందరూ చక్కగా ఓపీలు రాసే కమిటీ వేయాలి. అన్నీ వేసాడు, కమిటీలు అన్నీ బాగున్నాయి. డిసిప్లిన్ కమిటీలో అందరూ ఎవరు ఏరోప్లేన్ వేసుకొచ్చి చెకప్ పోయినా లేకపోతే మంత్రి గారు వచ్చిన లైన్లో నుంచే పెట్టాలి అన్నాడు. బాగానే ఉందంతా. తర్వాత ఒక ఆయన మటుకు ఇన్సర్ట్ చేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, అలా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఏంటయ్యా లోపలికి వెళ్తున్నావు అని అంటే, నేను లోపలికి వెళ్ళాలండి, చాలా ఇప్పటికే టైం అయిపోయిందంటే ఒక గుద్దుగుద్దుడండి, వెంటనే పడిపోయాడంట. తర్వాత చెప్తున్నాడు, నన్ను కొట్టావు కదా, నేను అక్కడ పేషెంట్లకి వెయిట్ చేస్తున్నారు, అక్కడ నేను డాక్టర్ని వైద్యం చేయాలంటే, అయ్యో బాబోయ్ మీరా అంటే ఆడికి ఏం తెలీదు, గౌరవించడం తెలియదు. అంటే న్యాయం అంటే ఎవరు గౌరవించాలో వారికి గౌరవించాలి, ఎవరికి పూజ చేయాలో వారికి పూజ చేయాలి, ఎవరిని ఆరాధించాలో వాళ్ళని ఆరాధించాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడే దేవుడు తెలియజేస్తాను. నీతి న్యాయం గురించి చక్కగా క్లుప్తంగా మనం చూసాం. తర్వాత మీరు కావాలితే మలాకి 6:8 కూడా తర్వాత చూడండి. రెండోది ఏంటంటే 23 దుష్టులు మరణము చదవండి నొందుట చేత. ఏస్కేలు 18:23 ప్రవక్తన దిద్దుకునుటయే నాకు సంతోషము, ఇదే ప్రభు. దుష్టుల మరణము చేత నాకేమాత్రమే సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభు యెహోవాకు. దుష్టులు మరణమునందు చేత నాకు ఏమాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవక్తను దిద్దుకునుటే. ప్రతిదీ ఎగతాళి చేసేవాడికి గొప్పతనం అంటే విలువ తెలుస్తుందండి, విలువ తెలుస్తుంది తెలియదు కదా. ముఖం మీద బూడిదుందండి, అద్దంలో చూసుకున్నాడు ముఖంలో బూడిదుందని, కానీ ముఖం మీద తుడుచుకోవట్లేదు, అద్దం తుడిచేస్తున్నాడు. పనిచేస్తున్నా అంటే ప్రవక్తను సరి చేసుకుంటాం అంటే తాను సరి చేసుకుంటాం అని అర్థం. తాను సరి చేసుకుంటాం, అలా వెళ్ళకూడదు, ఇలాగ ఆలోచించాలి, ఇలా చేయాలి అని ప్రవక్తన సరి చేసుకున్నవాడు నాకు సంతోషం అంట. మనందరూ ప్రవక్తన మరి దేవుడి చేత సరి చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. రెండో పని ఏం చేయాలంటే ప్రతి దినము మన ప్రవక్తన, మన మందిరానికి వచ్చినప్పుడు ఏం చూసుకోవాలంట, మన ప్రవక్తన జాగ్రత్తగా మనం చూసుకోవాలంట. ఏం చూసుకోవాలండి, మన జాగ్రత్తగా మన ప్రవక్తను కొలిచి వస్తారా? మన ప్రవక్తన ఏంటో మనకు తెలుసు, మన బలహీనత ఏంటో మనకు తెలుసు, కనుక మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత మూడో పాయింట్ మనం ఏం చేయాలంటే, 32 చూడండి, అదే అధ్యాయంలో 32. మరణం బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. సైకాలజీలో మన దేని మీద మనసు ఉందో, మన దేని ఎటువైపు తిప్పుతామో అటే మన మనసు ఉండదంట. ఏంటండి, ఎటువైపు తిప్పుతామో అటే మన, ఇది కరెక్టా కాదు మీరు చూసుకోండి. సైకాలజీలో ఇది ట్రూ అండి, ఎటువైపు తిరుగుతామో అటే మనసు ఉంటుందండి. పొద్దున్న లేచిన వెంటనే ఏం చూస్తాం చెప్పండి, సెల్ చూస్తాం. అంటే సెల్ మీదే అవి నా వాట్సాప్లో నా స్టేటస్లో ఏదో కొంపలు ఊలిపోయినట్టుగా చూసేస్తూ ఉంటాం. ఏంటండి, మంచి కోసం చూడండి. మరి భానుప్రసాద్ అయ్య గారు లైవ్ పెట్టుకోండి, వినండి, దేవశాతం చెప్పండి. కాబట్టి వాక్యం ఆదివారం చెప్పింది మరి తరచుగా వినండి. వినటం ద్వారా విశ్వాసం కలిగితే, విశ్వాసం ద్వారా దేవుని విశ్వాన్ని వెళుతున్న దేవుని తీసుకుని రాగల శక్తి విశ్వాసానికి ఉంది. మూడోది ఏంటంటే మనసును తిప్పుకొనుట అని చూస్తున్నాం.
మన దేవుని వైపు మనసు తిప్పే, ఇప్పుడు అందరూ దేవుని వైపు మనసు తిప్పారు కనుక మీ దేవుని మీద ఉంటుంది. దేవుని వైపు కాకుండా వేరే వాటి మీద ఉందనుకో, వేరే మీద చేస్తాను. ఇప్పుడు అందరూ ఎలా ఉంటే వాక్యం ముందు అందరూ చెప్పండి అని 12 ముళ్ళులాగా ఉంటారు. తర్వాత కొంచెం తర్వాత 12 పాలు ముళ్ళులాగా ఉంటారు. తర్వాత ఏమైపోద్దండి, 3 పావు ముళ్ళలాగా అయిపోతారు. తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఉన్నారు 6.5 ముళ్ళలాగా అయిపోతారు. ఎప్పుడు అయిపోద్దా ఏంటండి దేవుని శాస్త్రం చెప్పండి. అలెలుయా. మూడు పాయింట్లు చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ నీతిగా న్యాయంగా నడుచుకోవాలి. రెండోది ఏంటంటే మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది ఏంటంటే మనము ఎలా ఉండాలంటే మనం దేవుని వైపు మన మనసు తిప్పాలి. ఏమంటే నేను కలెక్టర్నండి, గుంటూరు జిల్లా కలెక్టర్నండి, కాబట్టి నువ్వు మంగళోడు, నువ్వు నన్ను ఇటు తిప్పమంటే తిప్పాలా, ఇటు తిప్పమంటే ఇటు తిప్పాలా, డౌన్ చేయమంటే డౌన్ చేయాలా. అలా చేయలేదనుకో ఏమైపోద్ది, బ్లేడ్ కోసుకుపోద్ది కలెక్టర్ గారికి. దేవుడి సమయంలో కూడా ఏమి చేయమన్నాడో అది చేస్తే, అబ్రహాం ఎటువంటి వాడండి, సిట్ అంటే సిట్ అన్నాడు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నాడు. అలాగ మనసు ఆయన మీద తిప్పుకున్నాడు కనుక అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. 3 పనులు మనం చేస్తే 3 ఆశీర్వాదాలు ఏంటంటే, ఫస్ట్ ఆశీర్వాదం నిత్య నిబంధన దేవుడు ఇస్తున్నాడు. ఎహెజ్కేలు 37 అధ్యాయంలో ఏమిస్తానన్నాడు? 37లో ఒక మాట ఉంది, నిత్య నిబంధన మందసం మనం చూస్తూ ఉన్నాండి. యాజకులు మోసారు, ఇప్పుడు అది ఒకటి మొయ్యాలా కాదండి. హెబ్రీయుల రాసిన పత్రిక మన హృదయం అనే పలకలో నిబంధనలు దాచిపెడతాడంట. మన హృదయంలో నిబంధనలు దాచిపెడతాడు. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాట గతించదు. ఇంత దైవజనులతో మాట్లాడుతున్నాను. మా తాతయ్య గారికి అండి అమెరికా వెళ్తాను వాగ్దానం ఇచ్చాడు, కానీ రెడీ అయిపోయి ట్రంక్ పెట్టి తీసుకున్నారు. ఆనాటిలో 40 సంవత్సరాల క్రితం వెళ్ళలేకపోయారు. మరి వాళ్ళ మనవడుగా మా అన్నయ్యకి అమెరికా దేశంలో మరి అక్కడ జాబ్ చేయడానికి దేవుడు కృప చూపించాడంటే, అవునండి, మరి ఆయన వాగ్దానాలు ఎప్పటికీ నెరవేరుతాయని పాస్టర్ గారు బలపరిచారు. దేవుని శాస్త్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశం మారినా, భూమి మారినా ఆయన వాగ్దానాలు ఎప్పుడు మారవు అనేది. కొన్ని వాగ్దానాలు రాజకీయాలు చేసే నీళ్ళు పాలైపోతాయి, కొన్ని పాతకి వెళ్ళిపోతాయి, కొన్ని ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చే వాగ్దానం మన నిత్యము మనతో నెరవేరే వరకు దేవుడు మనం విడిచిపెట్టకుండా దేవుడు సహాయం చేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. నిత్య నిబంధన ఇస్తానన్నాడు, నిత్యమో మనతో ఉంటాడన్నాడు. మనుషులు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడు ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండో ఆశీర్వాదం ఏంటంటే, మన పైన ఎవరుంటారంట? మన పైన దేవుని మందిరం ఉంటుందంట. దేవుని మందిరం. మరి నీ మందిరంలో నాకు సమృద్ధి కలుగుతుంది, నీ ఆనంద ప్రవాహములు నేను తాగుచున్నాను. కోరహ కుమారులు 11 కీర్తనలు రాశారండి. 82వ కీర్తనలో చక్కటి కీర్తన ఉంటుంది, నీ మందిరము చూడాలని నాకు దర్శించుకుంటున్నానయ్యా. ఎవరు ఇవాళ ట్రైన్లో వస్తుంటే గుణదలుతున్నానండి, దేనికమ్మా? మరి మీరు బేవన దగ్గర సంరక్షణలో ప్రార్థనకి వెళ్ళానంటే దర్శించుకుంటున్నానండి. మనం చేసిన దర్శించుకుని అక్కడికి వెళ్ళక్కలేదమ్మా, మనం ఎక్కడ ప్రే చేసుకుని ఎక్కడ 2-3 నామాన్ని కూడా ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరంలో దేవుని దర్శించుకోవాలని, దేవుని మందిరంలో దేవుని చూడాలని ఆశ కలిగి, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుచున్న దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడదు. విశ్వసించువారు ధన్యులు, నమ్మికించువారు ధన్యులు, నివసించేవారు. ఇన్ని గంటలు నివసిస్తున్నావు కదా, నివసించేవారు ధన్యులు. 3 ధన్యులు చెప్పండి. విశ్వసించేవారు ధన్యులు, నమ్మికించువారు ధన్యులు, మూడోది ఏంటి అంటే నివసించేవారు ధన్యులు. మందిరం గురించి ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం. మన పైన ఏముంటుంది చెప్పండి? మందిరం ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడోది ఏంటంటే, సమరయ స్త్రీ నేను ఎలా ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అన్నది యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయంలో తర్వాత 29వ వచనంలో ఒక మాట ఉంటుంది యోహాను రాసిన సువార్తలో. మరి చక్కటి మాట ఏంటి అంటే, ఈ సమరయ ప్రాంతంలో ఈ యొక్క స్త్రీ అనేక మంది యేసును గూర్చి చాటించి సాక్ష్యము చెప్పింది. ఏమి సాధన చెప్పిన హల్లెలూయా. లాస్ట్లో నేను సాక్షిగా వాడుకుంటాడంట, నీ సాక్షిగా నీ కుటుంబంలో వాడుకుంటాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండోది, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, భయపడకము, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మరి ఫస్ట్ ఆశీర్వాదం అంటే నిత్య నిబంధన నీకు తోడే ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న నీవు చిన్న ప్రేయర్ చేసుకుందాం.
ఒక్క మాట నువ్వు చెప్పగలి, ఆయన వెలుగులో నడుస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఆయన వెలుగులో నడిస్తే మనం ఆయనతో కూడా అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాం గనుక మన పాపము అని ఒప్పుకునే ఎడల నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, యథార్థమైన వాడు మనల్ని పవిత్రులుగా చేయును. అటువంటి గొప్ప యేసయ్య. ఇవే పాపంతో నలిగిపోతున్నావో ఇజ్రాయెల్ జీవితంలో మనం చూస్తాం. వాళ్ళ స్థితిని, మన స్థితి ఏంటో తెలియజేశాడు. రెండోది మళ్ళీ మన తిరిగి ఎలాగ ఆశీర్వాదంలోకి తీసుకొస్తున్నాడో తెలియజేశాడు. మూడోది మనం 3 విషయాలు చేయాలి. మన ప్రవక్తను జాగ్రత్తగా ఉండాలి, నీతి న్యాయంగా నడుచుకోవాలి. మూడోది ఆయన వైపు మనసు తిప్పాలి. అలా తిప్పినట్లేలా మనందరికీ నిత్య నిబంధన ఇస్తానంటున్నాడు. రెండోది మనందరికీ దేవుడు ఇస్తానన్నాడు. ఆయన సన్నిధి తోడుకుంటున్నాడు. మనందరినీ సమరయ స్త్రీల వలె సాక్షులుగా వాడుకుంటాడని దేవుడు తెలియజేస్తాడు. ఒక్క చిన్న కోరస్ పడదాం. సన్నిధిలో ఉన్న నీవు నాతో మాట్లాడావు ప్రభా. మీరు మందిరంకి ఇంటికి వెళ్ళిపోయాక 37వ ఏజ్కి వెళ్ళి ఒక్కసారి చదవండి ప్రియమైన సోదరి సోదరుడా. వాళ్ళు జీవం ఎలా పొందుకున్నారో, వాళ్ళు ఎలా అడుగుతున్నారో మన కూడా అడుగుదాం, ప్రేయర్ చేద్దాం. స్తోత్రం. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలు రేయి. ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఎంతో సంతోషం. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలు రేయి. నేను ఆనందింతును పగలు రేయి. నిత్య నిబంధన ఇస్తానన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. సోదరి సోదరుడా, సాక్షిగా వాడుకుంటాడు. ఈ ప్రాంతంలో నువ్వు మందిరానికి అనేక ఆత్మలు తీసుకొచ్చేవాడిగా వాడుకుంటాడు. పరిశుద్ధ పరిమాణములో ప్రవేశించే ప్రదేశం పేదవాడికిచ్చాడు. పరిశుద్ధ పరిమాణములో ప్రవేశించే ప్రదేశం, ప్రవేశించే అవకాశం పేదవాడికిచ్చాడు. సన్నిధిలోనే పాడి పరవశమంది. తరతరములు తండ్రితోనే ఆనందింతుడు. తరతరములు తండ్రితోనే ఆనందింతుడు. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి, నేను ఆనందింతును పగలు రేయి. ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఎంతో ఆనందం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ ఘనమైన నామములో చక్కటి మాటలు దాసుని ద్వారా మాకు వివరింపజేశారు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీ ఘనమైన నామములో అయ్యా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మా స్థితిని మేము గుర్తెరిగి అయ్యా మీ ద్వారా మరలా జీవింపబోటకు, మీ ద్వారా మరలా లేవనెత్తబోటకు, మీ ద్వారా
అయ్యా ఆ పునరుద్ధాన ఆశీర్వాదం పొందుకునే కృప అనుగ్రహించండి. అయ్యా ప్రతి ఒక్కరూ స్వపరీక్ష చేసుకుని ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ విధంగా వెనకబడి ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని హత్తుకొని మీ ఎడల భయభక్తులు కలిగి మీ ఆశీర్వాదం పొందుకునే కృపా భాగ్యం ధన్యత మాకు అనుగ్రహించండి. మీ దీనదాసుని పలు చోట్ల నిలవబెట్టుకుని అయా మీ అమూల్యమైన మాటలు వివరించే కృప అనుగ్రహించండి. రాకపోకల భద్రత ఇవ్వండి. ఈ రాత్రి ప్రయాణం వెళ్తుండగా మీ తోడు సహాయం అనుగ్రహించండి. భార్య బిడ్డల తల్లిదండ్రుల కుటుంబాన్ని పరిచర్యను మీరు దీవించండి. అదేవిధంగా నాయన రాత్రిగా సమయంలో మీ మాటలు వినడానికి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి విచ్చేసిన బిడ్డలందరినీ దీవించండి. అయ్యా 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 వారి చేతి పనులు దీవించండి, వారి పాడి పంటలు దీవించండి. అయ్యా బిడ్డల విద్యలో తోడుకోండి, ఉద్యోగాల్లో తోడుకోండి, పరిశుద్ధ వివాహాల్లో తోడుకోండి. నాయన చక్కటి సంతానం బిడ్డలకు దయచేయండి. మార్గవంతులతో తోడుకోండి, వారి రెక్కలను బలపరచండి, మీ ఆశీర్వాదంతో నింపండి. అయ్యా జై జీవితం బిడ్డలకు దయచేయండి, మేలుతో తృప్తిపరచండి. మీ కృపాక్షేమములే మా అందరం వెంట వచ్చినట్లుగా కార్యం జరిగించమని మీ సన్నిధి నిత్యం మా అందరికి తోడుగా ఉండ సహాయం చేసి ఆశీర్వదించమని ఇదిగో నాయన ఈ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున పొంది ఉన్నాము తండ్రి. దయచేసి అందరిలో ఇచ్చి నిలబడి అందరిలో ఆహారం ఉండినట్లుగా మనమందరం కూడా దీవించబడినట్లుగా ఈ పునరుద్ధాన దినము మన యొక్క ప్రేమపూర్వకమైన కానుకను ప్రభు యేసుక్రీస్తు వారి పేరట సమర్పిద్దాం. భక్తుల రమాదేవి గారు పలహారాన్ని ఏర్పాటు చేశారు. కృతజ్ఞతగా దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక.